హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ మెంటర్. ఈ యొక్క వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ యొక్క ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందా అనే యాక్చువల్ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ ఏప్రిల్లో రావడానికి ఛాన్సెస్ అనేవి మనం యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ 2 నోటిఫికేషన్స్ కూడా ఆఫ్టర్ ఏప్రిల్ వచ్చినవి. ఓకేనా, 2016లో వచ్చిన నోటిఫికేషన్ అది డిసెంబర్లో వచ్చింది. తర్వాత 2018లో మే 31 వచ్చింది, అంటే ఏప్రిల్ తర్వాతే వచ్చింది. 2022లో కూడా 25 ఏప్రిల్ వచ్చింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఆర్ఎల్స్ ఏప్రిల్ తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్స్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ రావడంతో మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క ఒక నార్మల్ ఎస్టిమేషన్తో మనకి ఒక న్యూస్ అనేది అయితే స్ప్రెడ్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తున్నట్లుగా ఎక్కడా కూడా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాన్ని మనం క్లారిటీగా చెప్పలేము. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ కావాలి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ కావాలి. బడ్జెట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అమౌంట్స్ వీళ్ళు అలొకేట్ చేస్తేనే ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి బడ్జెట్లో రిక్రూట్మెంట్కి ఫండ్స్ అలాట్ చేస్తారేమో అని ఈ యొక్క రిక్రూట్మెంట్ బోర్డు వెయిట్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క బడ్జెట్లో రిక్రూట్మెంట్ కోసం ఫండ్స్ అలొకేషన్ పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మార్చ్ 31న వీళ్ళు ఈ యొక్క ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఈ యొక్క ఆర్టికల్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏమిటి అంటే ఈ యొక్క న్యూ పోలీస్ బెటాలియన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అందులో కూడా రిక్రూట్మెంట్స్ జరిగితేనే ఈ యొక్క బెటాలియన్స్లో జాబ్స్ అనేది ఫిల్ అవుతుంది. కాబట్టి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఎక్కువ ఉన్నవి. వాటిని ఫిల్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్లుగా వీళ్ళైతే హైలైట్ చేశారు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి మనం ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకుంటే నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించడం కంటే ఒక లెవెల్ ఆఫ్ మనం నాలెడ్జ్ని కవర్ చేసుకొని ఉండడం బెటర్. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం చదువుకొని ఉండడం బెటర్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది అయితే పెరిగిపోతుంది. నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం సిలబస్ కవర్ చేసి ఉండడం చాలా బెటర్ అవుతుంది. సో ఆ యొక్క నోటిఫికేషన్లో మనకి చాలా స్కోర్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ గురించి ఆలోచించడం కంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందే ఈ యొక్క సిలబస్ని కవర్ చేయండి. మన యొక్క ఛానల్లో పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారి కోసం నేను మెరిట్ బుక్ లిస్ట్ అనేది ఒక వీడియో చేసి ఉంచడం జరిగింది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ ఇయర్స్లో అటెంప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు, మంచి స్కోర్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మంచి మెరిట్ బుక్ లిస్ట్ని నేను తీసుకొని ఆ యొక్క బుక్ లిస్ట్ ఆ వీడియోలో కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వన్స్ ఆ వీడియోని చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.